సామాజిక పెన్షన్లు ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ అన్నారు. పట్టణంలోని 12వ వార్డులో టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ల నగదు పంపిణీ చేశారు. స్థానిక 12వ వార్డులో ఉదయం 6 గంటల నుండే ప్రారంభమైన ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. మొదట సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫోటోలకు పాలాభిషేకం చేసి అనంతరం పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో నెలకు 35 రూపాయల చొప్పున అందించగా తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే దానిని 75 రూపాయలకు పెంచారని, 2004 ఎన్నికల ప్రచారంలో పెన్షన్లను 200 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే 25 రూపాయలు మాత్రమే పెంచారని అన్నారు. 2014 జూన్ 8న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్లను 1000 రూపాయలకు పెంచారని చెబుతూ 5 ఏళ్లలో 10 రెట్లు పెంచి పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తాడివేని హరిప్రసాద్, బొబ్బిళ్లపాటి ప్రసాద్, దుర్గాబాయి, కొలకులూరి లక్ష్మణ్, చేపల వెంకట్రావు, రాము నాయక్, మాతంగి మోహన్, రావూరి ఆనంద్, అమర్ సింగ్, సుభాని, నాగేశ్వరరావు, రామ్చంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల ఇచ్చే 4000 ఇంతకుముందు ఏప్రిల్, మే, జూన్ ఒక్కొక్క నెలకు 1000 చొప్పున ఆ 3000, ఈ 4000, 7000 రూపాయలు ఈ రోజున పేద ప్రజలందరికీ కూడా, పెన్షన్దారులందరికీ కూడా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటానికి ఈ రోజున పొద్దున్నే 6 గంటలకే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వమని చెప్పని అందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని కూడా అందరూ కూడా రాబోయే రోజుల్లో అందరూ కూడా దగ్గరుండి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి ఉండాలని చెప్పని ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ముందుగా పెన్షన్ 2000 చేస్తానని మాటిచ్చారు. 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. 1000 రూపాయల తర్వాత 2019కి 2000 చేస్తాము అని చెప్పి ఎలక్షన్ ముందే ప్రకటించి 2000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది చేశారు అని. ఇది సంక్షేమ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అటు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇక తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు, తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవనీయ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజల తరపున పోరాడేవాళ్ళు. ఈరోజు మొదలుకొని ఇంకా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కొక్క ఇంటిలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు, ఆ తర్వాత దీర్ఘకాలిక రోగంగా ఉన్న వాళ్ళకి నెలకు 15,000 రూపాయలు, ఈ విధంగా ఈ సంక్షేమ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తీరుస్తుందని చెప్పి. అదేవిధంగా పట్టణంలోని 21, 23, 24 వార్డుల పరిధిలోని మార్జిపేటలో ఉదయం నుండి సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా స్థానిక టీడీపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అదేవిధంగా పట్టణ ఐతానగర్లో ఉదయం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి టీడీపీ నాయకులు ఈదర పూర్ణచంద్, స్థానిక నాయకులు పాల్గొని లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లను 7000 రూపాయల చొప్పున అందజేశారు.